సార్ మీరు లా ఫీల్డ్ ఎందుకు చూస్ చేసుకున్నారు, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? దిస్ ఇస్ సందీప్. సో ఓ పిఎస్లో కేసు, ఇది బైక్ చోరీ కేసు అనమాట. సో అందులో ఇన్వాల్వ్మెంట్ అయింది ఆల్మోస్ట్ ఒక 3 to 4 మెంబర్స్. సో వీళ్ళు ఏం చేసారు అంటే నైట్ ఏం జరిగిందో అక్కడ, యాక్చువల్లీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. సో అప్పటికే అక్కడ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యారో ఆ 4 మెంబర్స్ని 3 మెంబర్స్ని లోపల నేను చేసిండ్రు. రిమైనింగ్ ఎవడైతే ఉన్నాడో వాడి మీద మొత్తం కేసు ఫైల్ చేసేసి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అలా వెళ్తే ఏమైందని చెప్పి డైరెక్ట్ సిఐ సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ అడిగితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయిందమ్మా, ఏం చేయలేము అంటే, మరి మిగతా రిమైనింగ్ 3 మెంబర్స్ ఏరా అంటే, ఇంకెవరు ఉన్నారు, ఎవరు లేరు, ఇన్వాల్వ్మెంట్ ఎవరు కాలేదు అని చెప్పారు. తర్వాత పలానా అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు చెప్పాడు. సో ఇది వెళ్ళి ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతే ఏం చేయలేమా, మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎటువంటి ఆన్సర్ రాలేదు. సో మనోడిని జైలుకి పంపించడం జరిగింది. చెంచల్గూడ జైల్లో ఆల్మోస్ట్ ఒక 1-2 months ఏమో ఉన్నాడు అనుకుంటా. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది. సో ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే, మన రైట్ ఏంటో మనకు తెలుసుకోవాలి. సో ఆ విధంగా నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. తనకి అసలు మన రైట్స్ ఏంటో మనకు తెలియాలి. అసలు ఆ పోలీసుడు ఆన్సర్ ఇవ్వలేకపోయినాడు ఆ క్వశ్చన్కి, ఇంతకైనా ఇవ్వలేదు. అంటే మనం అంటే లెక్క లేదు కాబట్టి వాడు మనకి ఆన్సర్ చేయలేదన్నమాట. సో మనకంటూ ఒక పవర్ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. సో ఆ పవర్ ఏ విధంగా వస్తుంది, మనం అడ్వకేట్ అవుతేనే వస్తుంది. సో ఆ విధంగా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. థ్యాంక్ యూ. సో మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సార్? మంచి గుడ్ లాయర్ అవ్వాలి, గుడ్ అడ్వకేట్ అవ్వాలి, మంచిగా వాదించాలి. ఈ మంచి కైండ్నెస్తోని వాదించగలిగితే చాలు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ అంత ఎఫోర్డ్ చేయలేరు అన్నమాట ఫైనాన్షియల్గా. సో అట్లాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలిగితే ఇట్ బీ చాలా యూస్ఫుల్ అన్నమాట.